ఎందుకు చేస్తాను నీకు రాజకీయ పనులు లేకపోతే भैया कुछ भी खिलाए इनको వాడు ఎట్లా బెదిరిస్తాను మరి ఎవరు బెదిరించాడు నెంబరు ఇది अशोक चक्र कुछ खिला दो जल्दी लेके जाके तबीयत ठीक है कुछ ग्लूकोज वगैरह लाओ बेटा उतार दो बेटा नकाब निकालो ఆ రోజు అంటే ఎన్ని రోజులు అయింది ఇప్పుడు 5 రోజులు అంటే ఏం జరిగింది అరే బాగా తాగి వచ్చింది తాగి వచ్చి మా అక్కని పిలుస్తున్నాయి లేకుండు మా పని ఉందని చెప్పిండు పైకి తొలుకొని పోయిండు మా అక్కతో పాటు నేను కూడా పైకి పోయినా పోతే నీకేం పని లేదు నువ్వు పోయి పండుకోపో మీ అక్కతో పని ఉందని చెప్పింది అయితే మా అక్కతో పని ఉందని నేను వచ్చి పండుకున్నా డోర్ పెట్టేసుకుంటున్నా వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉంటుంది ఆమె అక్క తీసుకుపెట్టదు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఎవరు లేదు అందరూ పండుకున్నాము మీరిద్దరు ఒక దగ్గర పడుతున్నారు కాబట్టి నీకు మేలుకొచ్చు ఎన్ని గంటలకు అది నైట్ 1 o'clock పిలిచి మా అక్కని తొలుకొని పైకి తొలుకొని పోయింది అయితే పిలుచుకొని పోతే నీకేం పని లేదు నువ్వు పోయి పండుకో మీ అక్కతో పని ఉందని చెప్పింది నేను వచ్చి పండుకున్నా 4 గంటలకు లేచింటే ఇంట్లో అందరూ 4 గంటలకు లేస్తాం వాళ్ళ ఇంట్లో అయితే 4 గంటలకు లేచింటే అలా వైఫ్ కూడా లేచింది మధు యాదవ్ అంతా చూసినాం కింద లేదు మీదికి పోయి చూస్తే మధు యాదవ్ తొలకపోయిన రూమ్లో చూసిన నేను అయితే చూస్తే ఫ్యాన్కి ఊరేసి ఉంది మా అక్క చెయ్యితోటి అంటే అంతకుముందు కూడా అప్పుడప్పుడు అట్లా తీసుకెళ్లేదా అదే రోజా అప్పుడప్పుడు తొలకపోతుంటున్నాయి వాళ్ళ భార్యకి ఇట్లా ఏం డౌట్ రావడం కానీ వాళ్ళు అడగడం కానీ చెప్తే మీ ఫ్యామిలీకి అదైతే కష్టం ఉంటుందని చెప్పి బెదిరి మిమ్మల్ని ఎక్కినంటూ చూపెడుతుంది ఫోటోలా ఆ బకెట్ ఎక్కినా కూడా అది ఫ్యాన్ అందదా మీకు ఫ్యాన్ అందదు కదా ఫ్యాన్ కి ఎట్లా పోయింది ఎట్లా వేసుకున్నా ఈజీ ఒక్క ఫోటో పోలీసు వాళ్ళకి ఇమీడియట్లీ मोइनाबाद पीएस रौडी షీటర్ ఉన్నాయి కేసులు ఉన్నాయి మూడు కేసులు ఉన్నాయి సార్ 2018 కండ వేసుకొని అన్ని దందాలు ఇప్పటికి 4 కేసులు ఉన్నాయి మేడం రౌడీ షీటర్ కింద శంకర్పల్లి కానీ మొయినాబాద్ కానీ ఈ కేసులలో కూడా కేసులు ఉన్నాయి కదా అది కబ్జాలు కండ వేసుకొని కబ్జాలు పేరు ఇంకొక పని జరిగిందండి ఈ పిల్లలది ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఉన్నది అయితే ఏం చేసింది అంటే దాంట్లో ఎవరో చైల్డ్ రైట్ వైలేషన్ అని చెప్తే దాంట్లో మ్యానిపులేషన్ చేసేసి వీళ్ళ వయసు ఎక్కువ చేసేస్తుంది కానీ ఆధార్ కార్డులో వీళ్ళ ఒరిజినల్ వయసు కాకుండా వేరే వయసు ఉంటుంది ఈమె కూడా మేజర్ లాగా ఆమె కూడా మేజర్ లాగా అది ఆ కాపీ కూడా లేదు వీళ్ళ దగ్గర ఇప్పుడు మీరు వచ్చారు కదా మేడం కాపీ ఇప్పించారండి మేడం అసలు వీళ్ళ దగ్గర ఆధార్ కార్డు కాపీ కూడా లేదు మీరు ధైర్యంగా ఉండండి మాట మార్చకండి మీరు ఏం జరిగిందో అది చెప్పండి ప్రెషర్ తోటి మారిస్తే రేపు ఇంకొక అమ్మాయిని కూడా చంపేస్తాడు వాడు ఇట్లనే బయటకు వస్తాడు చెప్పనియండి మీకు పూర్తి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అంతవరకు మేము కూడా మీ తరఫున కొట్లాడతాం పోరాటం చేస్తాం మేమందరం మీకు అండగా ఉంటాం అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకుంటున్నారు ఆ డబ్బాలు ఎందుకు ఇక్కడ కచ్చి కొడుతురండి అని నేను అడుగుతా ఉన్నాను డబ్బాలు మమ్మల్ని మాట్లాడనీయకుండా ఆడవాళ్ళ బాధలు మాట్లాడనీయలేదు డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడనీయలేదు ఇప్పుడున్నటువంటి మైనార్టీ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేక అక్కడిక్కడ వాచ్మెన్ గా ఆయా స్థలాలలో కాపులు కాసుకుంటూ తలదాచుకుంటున్నారు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి నేను సాదుకుంటా నేను మీకు భవిష్యత్ ఇస్తాను తీసుకెళ్లి ఇవాళ మోసం చేసిండు 4 సంవత్సరాల నుంచి 700 రూపాయలు లెక్క అంతకుముందు ఇంకా తక్కువనే ఇచ్చుంటాడు ఇచ్చి ఒక దిక్కు వెట్టి చాకరీ ఇది కళ్ళ ముందు జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి గారు ఇప్పటికైనా కనీసం వచ్చి పరామర్శించకపోవడం అత్యంత దారుణం ఇంతకంటే ఇంకోటేం లేదు ఇవాళ బాలబాలికలకు అందరికీ మేము కేజీ నుంచి పీజీ అన్నారు వాళ్ళిద్దరు మంచి అమ్మాయిలు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి ఇవాళ వెట్టి చాకరీ చేస్తా అంటే మీరు ఎక్కడ పోయినా నేను అడుగుతా ఉన్నా ఈ విషయాలు బయటికి రాకుండా మీడియాను కంట్రోల్ చేస్తారు ప్రజల్లోకి మమ్మల్ని పోకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తారు కాబట్టి ఇప్పటికైనా సభ్య సమాజం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత ప్రచారాలను నమ్మొద్దు
అన్యాయం జరుగుతున్నటువంటి ఆడ కూతుర్లకు న్యాయం జరిగేంత వరకు, చనిపోయినటువంటి ఈ కుటుంబం ఏదైతే అమీనా బేగం ఉందో వారి కుటుంబానికి 50 లక్షలు, డబుల్ బెడ్రూము, అమీనా బేగం వాళ్ళ సోదరునికి మరి ఉద్యోగము, ఇంకొక చిన్న పిల్ల అఫ్రీన్ బేగం ఉంది, ఆమెకు పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉద్యోగం దొరికేంత వరకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నది. మాట్లాడితే ఏదో మేము ముస్లిం పక్షాన మాట్లాడతాం ఏదో మాట్లాడినావా నువ్వు ఎంఐఎం నాయకుడా? రండి ఇప్పుడు వచ్చి ఇక్కడ వీళ్ళ కుటుంబానికి అండగా ఉండండి. హోమ్ మినిస్టర్ ఎక్కడ పడుకున్నాడు, మహిళా మినిస్టర్ ఇక్కడ, జిల్లా మినిస్టర్ ఎక్కడ పోయారు? మరి కేటీఆర్ కవితమ్మలు బతుకమ్మలు అప్పుడైనా వచ్చేది, ప్రజలకు బాధలున్నప్పుడు రారా? ఎటు పోయిన రండి ఇక్కడికని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మాటలు కోటలు దాటుతాయి కానీ మనసులు ఇట్లాంటి గుడిసెల్లోకి, ఇట్లాంటి పేదవాళ్ళ బతుకుల్లోకి తొంగి చూడనటువంటి ఈ చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులది. పండగలప్పుడు కాదు, పస్తులుండే కడుపులలో మీరు వచ్చి కాపాడండి, చూడండి, తొంగి చూడండి ఇక్కడ. అది మర్చిపోయి ఈరోజు మీరు బాగుంటే రాష్ట్రమంతా 6 నెలలు సంవత్సరం కూడా కాలే ఇంకా మన ప్రియాంక దిశ అనుకో ఇష్యూ ఇక్కడ పక్కన ఇదే శంషాబాద్ ఏరియాలో మళ్ళీ ఇక్కడ ఇంత అగత్యం జరిగింది. ఎక్కడ మీరు చేసేటువంటి చర్యలు ఎవరికి భయాన్ని ఇచ్చినాయి, ఎవరికి బుద్ధినిచ్చినాయని నేను అడుగుతున్నా. సాక్షాత్ మీ కండవ కప్పుకొని తిరిగేటోడు రియల్ ఎస్టేట్ ముసుగులో ఇలాంటి దురాఘాతాలకు పాల్పడి అమ్మాయిలను ఇట్లా వాడుకుంటూ ఇంకా ఇతరులకు ఎరవేసి ఈ రకంగా వాళ్ళ బిజినెస్ లను కూడా ఈ రకంగా వాడుకుంటున్నారు. వేరే సజ్జనార్ సార్ అని అడుగుతున్నా, ఇక్కడికి రండి మీరు సజ్జనార్ గారు, మీరు ఆ రోజు చేసిర్రు కొంత మహిళలకు ఉపశమనం. సరే దాని వెనుక కులము మతం ఒక చర్చ కూడా వచ్చింది. ఉన్నత వర్గమైనటువంటి కులాలకు వస్తే ఒకటి తీర్పా, పేదవాళ్ళకు వస్తే ఒక తీర్పా అని. ఈ రోజు మైనార్టీ బాలికకు అన్యాయం జరిగింది. ఏం చేయబోతున్నారో ప్రభుత్వము, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.